అని కూడా అంటాము. మరి ఒక విగ్రహాన్ని చూసి మన స్ఫూర్తి ఏం రావాలి? ఇప్పుడు దేవు మనం ఉన్నాము. మనకి కష్టాలొస్తాయి, సుఖాలొస్తాయి, దుఃఖాలొస్తాయి, ఎన్నో ఉంటాయి. కానీ మనం సుఖం వచ్చినప్పుడు సంతోషంగా ఉంటాం, నవ్వుతుంటాం. బాధొచ్చినప్పుడు ఏడుస్తుంటాం. కానీ దేవతలకు అవన్నీ ఉన్నాయా? దేవతలు ఎప్పుడైనా గుళ్ళో ఏడుస్తుంటారా? నవ్వుతూ ఉంటారు. వాళ్ళెప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఒకటే ఒకటే ఫేస్‌తో ఉంటారు. ఎందుకలాగా? ఎందుకంటే దేనికి చలించని వాడు నిజంగా పరమాత్మను తెలుసుకున్నవాడు గూడా అలానే ఉంటాడు చలించకుండా. కష్టమొచ్చినా ఒకేలాగుంటాడు. దుఃఖమొచ్చినా ఒకేలాగుంటాడు. హ్మ్. సంతోషమొచ్చినా ఒకేలాగుంటాడు. దేనికి పొంగకుండా, కుంగకుండా మనిషిని చేసేదే విగ్రహారాధన అని చెప్పొచ్చు. నేనైతే అదే జెప్తాను. ఎందుకంటే ఇప్పుడు అంతటా ఉన్నవాడు రాళ్ళల్లో లేడని చెప్పలేం గదా మనము. అన్నీ పరమాత్ముడే దేవుడే సృష్టించాడన్నప్పుడు, రాయిని సృష్టించింది కూడా తానే. అంతటా ఉన్నవాడు రాయిలో లేడా? ఉంటాడు గదా! మనం చూడగలగాలి గానీ ప్రతి చోట ఆయన్నే, ప్రతీదీ